వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్గా ఇంపార్టెంట్ పర్సంటేజ్ నుంచి మ్యాథ్స్ చాప్టర్ క్వశ్చన్స్. ఓకే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నవంబర్లో ఉంది కదా, దాంట్లో ఖచ్చితంగా ఇలాంటి మోడల్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, 17/8/2022 గ్రూప్ డిలో ఒకసారి చెక్ చేయండి, వచ్చిందో లేదో మీకు అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్ ఇలా ఇచ్చినాడు. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 2500 అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 2375, దెన్ ది లాస్ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు? ఏ అనేది 3%, బి అనేది 5, సి అనేది 4%, 6% ఇక్కడ. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు ఏం లేదు. కాస్ట్ ప్రైస్ అంటే అమ్మిన వెల, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల, లాస్ పర్సెంట్ అంటే నష్ట శాతం కనుక్కోమని అడుగుతున్నాడు. ఓకే, జస్ట్ ఏం లేదు, ఈ వారంలో గుర్తుపెట్టుకోండి. మెయిన్గా లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఇది నీకు బేసిక్, ఇది యాక్చువల్గా అంటే డైరెక్ట్గా చేయొచ్చు, ఎందుకంటే అందరికి అర్థం కావాలని బేసిక్ చెప్తున్నాను. ఇంకా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వాళ్ళకి ఎంతమంది కామెంట్స్ ఎక్కువ కామెంట్ చేస్తే బేసిక్ వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ ఇవ్వలేదు కాబట్టి లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. దానికి అనుకున్నాను. సిపి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 2500, ఎస్పి అంటే 2375. ఓకే, 2500 2375 125. ఓకే, నెక్స్ట్ ఆ లాస్ పర్సంటేజ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్. లాస్ అంటే 125, 2500 అనేది సిపి ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ అయితే 25 1 25 5 125 ఆన్సర్ ఇది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఒకసారి స్క్రీన్ షాట్ కింద తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.